హలో క్రికెటర్స్, ఇవాళ మన విజయవాడ పున్నమి ఘాట్లో జరగబోయే కౌంటీ మ్యాచ్ కోసం చీరాల నుండి ప్లేయర్స్ వచ్చారట. ఎవరో తెలుసుకుందాం పదండి. అన్న ఎవరెవరి కౌంటీ? చీరాల సంతు, విజయవాడ సీను. ఏంటి కౌంటీ? 3 ఓవర్ మ్యాచ్ అన్న, ఫేస్ టు ఫేస్ అన్న. మరి చీరాల సంతోష్ గెలుస్తాడా, బెజవాడ శ్రీను గెలుస్తాడా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. స్లాట్లో బంతిని 6 కొట్టాడు సంతోష్. బౌలర్ నుంచి మంచి యార్కర్ బంతి, 1 పరుగు మాత్రమే. మరొక మంచి బంతి, డాట్ బాల్. కవర్స్ మీదుగా బంతిని కొట్టి 2 పరుగులు సాధించాడు సంతోష్. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్, డాట్ బాల్. మరొకసారి సంతోష్ నుండి బంతి గాల్లోకి 6 వెళ్ళే అవకాశం ఉందా? 6 రన్స్. ఇందాక లాంగ్ ఆఫ్, ఈసారి మిడ్ వికెట్, 6 రన్స్. మళ్ళీ 6 సంతోష్ నుండి లాంగ్ ఆన్ మీదగా. సంతోష్ స్పీడ్తో స్కోర్ని పరిగెత్తిస్తున్నాడు. మరి ఆ వేగాన్ని ఆపుతాడో లేదో చూద్దాం సీను. మళ్ళీ గాల్లో కొట్టాడు సంతోష్ బంతిని. వికెట్ పడే అవకాశం ఉందా? లేదు, 6 రన్స్. మరోసారి గాల్లోకి బంతి సంతోష్ నుండి. వికెట్ పడే అవకాశం ఉందా? ఫస్ట్ వికెట్ గోన్. సంతు నుండి వికెట్ పడిన వెంటనే మళ్ళీ 6 పెద్దది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని 6తో ఫినిష్ చేశాడు సంతు. టార్గెట్ తెలుసుకుందాం. 3 ఓవర్లకి 49 కొడతాడా? సరదాగా. మరి సీను సరదా కొడతాడో, సంతు సరదాని ఆపుతాడో చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్. సంతు వేసిన మొదటి బంతినే 6 కొట్టాడు సీను. రెండో బంతిని కూడా 6 కొట్టాడు సీను పుల్ షాట్తో. మళ్ళీ గాల్లో కొట్టాడు సీను, 6 రన్స్. వరుసగా 3 6లు కొట్టాడు. నాలుగో బంతిని కూడా 6 కొట్టాడు సీను. వరుసగా 5వ బంతిని కూడా 6 కొట్టాడు సీను. మరి 6 బాళ్ళకు 6 కొడతాడో లేదో చూద్దాం. 6వ బంతిని కూడా 6 కొట్టి 6 బాళ్ళకు 6 6లు కొట్టి సంతు మీద ఉన్న రివెంజ్ అని తీర్చుకున్నాడు సీను. వాటే బ్యాటింగ్ పై మధ్యలో శ్రీను. మళ్ళీ కవర్స్ మీదుగా గాల్లోకి 7వ 6. మ్యాచ్ 1 సైడ్ అయిపోయిందనే చెప్పాలి. మళ్ళీ గాల్లోకి బంతి కవర్స్ మీదుగా మిస్ఫీల్డ్ ద్వారా 4 రన్స్. ఇంకా 2 పరుగులు కొట్టాలంటే కూల్గా కవర్ డ్రైవ్ కొట్టి 2 రన్స్ తీశాడు సీను. వాటే మ్యాచ్, వాటే బ్యాటింగ్ బై మధ్యలో శ్రీను. 5 బాల్ మిగిల్చి మరీ కొట్టాడు 49 పరుగులు. మ్యాచ్ మా ఓడు మామూలుగా కొట్ల ఎవరి ఏరియాకి వచ్చి ఎవరిని కొడదాం అనుకుంటున్నారా బాబు? ఇక్కడ ఉన్నది బెజవాడ సీను, తగ్గేదేలే. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.